కృష్ణుడు కంసుణ్ణి సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకి మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులుంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుణ్ణి సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించటానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్లు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అని చిరునవ్వుతో అన్నాడు. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కాని నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింత ఆశ్చర్యంగా కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది అని. ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవ మాతృలో మనమెంత?